పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు బివి రాజు విష్ణు కాలేజ్ విద్యా సంస్థల చైర్మన్ కేవి విష్ణురాజు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ బివి రాజు కళాశాలల యాజమాన్యం పెద్ద మొత్తంలో సహాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. సంపాదించడం ఒక్కటే ముఖ్యం కాదని దాతృత్వం కలిగి ఉండటం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ విషయంలో బివి రాజు విద్యా సంస్థలు ముందు వరుసలో నిలుస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బివి రాజు విద్యా సంస్థలలో లక్షలాది మంది విద్యను అభ్యసించి ప్రయోజకులు కావడానికి ఆనాడు బివి రాజు ముందు చూపుతో గొప్ప దాతృత్వం కలిగి ఉండటం కారణమని, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. నూతన జిల్లాగా ఏర్పడి సరైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో బివి రాజు విద్యా సంస్థల వసతి గృహాలు, సమావేశ మందిరాలను వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగానికి నిరంతర సహాయ సహకారాలు అందించడం ఎంత ముదావహమని కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి నేటి వరకు 13 మంది దాతలు 47,88,500 రూపాయలు వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో అభినందనీయమన్నారు. అలాగే దాతలు పెద్ద ఎత్తున వరద బాధితులకు వివిధ ఆహారం పదార్థాలను అందజేసి పశ్చిమ గోదావరి జిల్లా దాతృత్వంలో మొదటి స్థానంలో నిలిపారన్నారు. మన జిల్లా నుంచి ముఖ్యంగా బివి రాజు ఫౌండేషన్, విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత, రాసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన బి విష్ణురాజు గారు ఆధ్వర్యం బాధితులకు ఆహారం పంపించడం జరిగింది. అక్కడ మన విష్ణు కాలేజెస్ నుంచి పంపించాం. తర్వాత వారికి హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ విజయవాడలో ఉన్న ఈ 2 ప్రదేశాల నుంచి కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది. ఆహారంతో పాటు వారికి అవసరమైన డ్రింకింగ్ వాటర్, బ్రెడ్ అండ్ రస్క్స్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. దాంతో కాకుండా ఇంకా ముందుకు వచ్చి అక్కడ వారి రిలీఫ్ కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 25 lakhs డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. అంటే చాలా మంచి హృదయంతో పక్క వారి కష్టాలని అర్థం చేసుకుని వారి కష్టాల్లోకి చేతనంత సాయం చేయాలని చెప్పేసి ముందుకి రావడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను విష్ణురాజు గారు మాట్లాడాలి. వాటర్ లేక ప్రాపర్టీ నష్టం చాలా. సో ఒకరోజు కలెక్టర్ గారు ఫోన్ చేశారు, నేను హైదరాబాద్లో ఉన్నాను. అండ్ నిజంగా చెప్పాలంటే ఆవిడ ఇనిషియేటివ్తోనే వెంటనే ఇక్కడి నుంచి వెంటనే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఆహారం. సో మన క్యాంటీన్ నుంచి దాదాపు 2 రోజుల పాటు 10,000 పొట్లాలు మీల్స్ పంపించాము. అదేవిధంగా విజయవాడలో నుంచి పంపించాము. అండ్ అదే సమయంలో అంటే మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అంత తీవ్రత మాకు అర్థం కాలేదు అని చెప్పేదాన్ని. అండ్ అక్కడున్న ప్రింటింగ్ కంపెనీ నుంచి కూడా ఒక 10 lakhs సీఎం రిలీఫ్ ఫండ్ డొనేట్ చేయడం జరిగింది ఒక 5-6 రోజుల క్రితం. సరే అప్పుడు అనిపించింది, మనం ఇంత పెద్ద సంస్థలు నడుపుతున్నాం కదా, ఇక్కడి నుంచి కూడా మన జిల్లా నుంచి కూడా పంపిస్తే బాగుంటుంది, మనకి కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది, వాళ్ళ కష్టాలు ఉండాలని చెప్పి. సో ఈరోజు సొసైటీ మేనేజ్మెంట్, ముఖ్యంగా మా ఎంప్లాయీస్ తరపు నుంచి కూడా అందరూ కలిపి ఒక 25 lakhs చెక్ ఇవ్వాలి అందజేస్తాం. అండ్ మేడం గారు ద్వారా మండలి కలెక్టర్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేసేటట్టు రిక్వెస్ట్ చేస్తాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే ఐ థింక్ యూ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఏదైనా చెప్పాలంటే మీరే ఇనిషియేట్ చేశారు. సో థ్యాంక్ యూ.